న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నెల 10వ తేదీన రామతీర్థంలో జరిగే గిరి ప్రదక్షిణకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి పిలుపునిచ్చారు. గిరి ప్రదక్షిణ జరిగే ప్రాంతంలో కొండ చుట్టూ జరుగుతున్న రోడ్డు పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి ప్రత్యేక శ్రద్ధతో 2 కోట్ల రూపాయలు నిధులు రప్పించి నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చూడడాన్ని అభినందించారు. మరి ప్రారంభించడం జరిగింది 2016లో. అప్పటి నుండి భక్తులు ఎంతెంత వరుడెంత అని చందంగా సంవత్సరానికి వేల కొలది మంది భక్తులు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి గిరి ప్రదక్షిణ కూడా నిర్ణయం చేయడం జరిగింది. మరి అప్పటి నుండి కూడా వైభవముగా ఈ గిరి ప్రదక్షిణకి భక్తులు రావడం, ఇక్కడ ఆ రోజు చాలా కోలాహలంగా ఎంతో ఆనందంగా గిరి ప్రదక్షిణ వేలాది మందితో జరుగుతున్నది. ఈ సందర్భంగా మరి పూర్తి స్థాయిలో మరి స్థానిక ఎమ్మెల్యే మరి శ్రీమతి లోకం మాధవి గారు, వారికి రామచంద్రమూర్తి దివ్యమైన ఆశీస్సులు అందించాలని మేము సాధు పరిషత్ తరపున దీవిస్తున్నాం. మరి వారు కంకణం కట్టుకొని 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ప్రత్యేకంగా ఒక జీటీ రోడ్డు వేద్దామని, భక్తుల సౌకర్యాన్ని మెరుగుపరుచుదామని వారు సంకల్పించారు. మరి తదనుగుణంగా చక్కగా అన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఆగమేఘాల మీద ఎంతో ప్రతిష్టాత్మకంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా, రాళ్ళు కానీ ముళ్ళులు కానీ ఎటువంటి ఇబ్బందులు గుచ్చుకొని ఇబ్బంది పడకుండా అటువంటి చక్కనటువంటి రోడ్డు నిర్మాణం చేశారు. భక్తులకు రేపు 10వ తేదీ మనకు వైకుంఠ ఏకాదశికి అన్ని సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు అందించడానికి చేస్తున్నారు. మరి భక్తులందరి తరపున, హిందూ సమాజం తరపున మరి లోకం మాధవి గారికి ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాలు అందించాలని, భక్తులందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణకి తరలి రావాలని, ఈ సంవత్సరం కొత్తదనాన్ని చూస్తారు. ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఆ రాళ్ళు మధ్యలో ముళ్ళు మధ్యలో చాలా ఇబ్బందులు పడేవారు. అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా పక్కాగా అన్నీ కూడా మరి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి హిందూ తరలి రావాలని, కుటుంబ సమేతంగా రాముల వారి కళ్యాణానికి ఎలాగైతే మనం పిలవకపోయినా వస్తున్నామో, అలాగే స్వామివారి ఆ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనానికి ఎలాగైతే మనం పిలవకుండా వస్తున్నామో, అలాగే పిలవకుండా ప్రతి కుటుంబ సమేతంగా ఆ గిరి ప్రదక్షిణలో పాల్గొని ఆ దేవతామూర్తులు ఆ రోజు కొలువై ఉంటారు గిరి పర్వతం పైన. వారి ఆశీస్సులు మనందరం కూడా ప్రదక్షిణ చేసిన వాళ్ళందరికీ అందుతాయి. కావున ఈ గిరి ప్రదక్షిణకు అందరూ తరలి వచ్చి ఉత్తరాంధ్ర ప్రజలందరూ మమేకమయ్యి వైకుంఠ ఏకాదశి 10వ తేదీ నాడు, ఈ నెల 10వ తేదీ నాడు అందరూ తరలి వచ్చి ఆ రామచంద్రమూర్తి సీతామహాతల్లి ఆశీస్సులు పొందాలని మరీ ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.